నరసింహుడి పేరు తలచినంతనే ఉగ్రరూపం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. స్తంభాల్లో నుంచి ఉద్భవించి రాక్షసుడైన హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన వైనం గుర్తుకు వస్తుంది. ఆ ఉగ్ర నరసింహుడు శాంతించిన ప్రాంతము, వరదుడిగా పూజలందుకుంటున్న క్షేత్రము జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయము. ఈ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాము. శని మరియు గ్రహదోషాలను నివారించే జానకంపేట లక్ష్మీనరసింహస్వామి అష్టదిక్పాలకులలో ఏర్పడిన అష్టభుజి కోనేరు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. నరసింహస్వామిని దర్శించినంతానే గ్రహదోషాలు పోతాయని ప్రతిది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా, కాకతీయుల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి పొందాడు నిజామాబాద్ జిల్లాలోని జానకంపేట లక్ష్మీనరసింహస్వామి. నాభిలో సాలగ్రామాన్ని ధరించి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి రూపం శివకేశవుల మధ్య అభేదాన్ని తెలుపుతుంది. ఆ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నది. రుద్రుడే క్షేత్రపాలకుడుగా ఉన్న ఈ ఆలయంలోని నరసింహస్వామిని దర్శించినంతనే గ్రహదోషాలు పోతాయని ప్రతిది. స్థల పురాణము. తన తండ్రి పెడుతున్న హింసల నుంచి బాలుడైన భక్త ప్రహ్లాదుని రక్షించేందుకే ఆ శ్రీమన్నారాయణుడే నరసింహుడి అవతారం ఎత్తాడట. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన అనంతరం స్వామి ఆ ఉగ్ర రూపంలోనే సంచరిస్తూ జానకంపేట దండకారణ్యానికి చేరుకుంటాడు. అక్కడ ఆహ్లాదకర వాతావరణానికి ముగ్ధుడైన నరసింహుడు అక్కడే సేద తీరుతాడు. ఆ అరణ్యంలోనే తపస్సు చేసుకుంటున్న ఋషులు స్వామి ఉగ్రరూపాన్ని చూసి భీతిల్లుతారు. అనంతరం స్వామిని మామూలు స్థితికి తీసుకొచ్చే మార్గాన్ని ఉపదేశించమని బ్రహ్మదేవుని ఆశ్రయిస్తారు. బ్రహ్మ సూచన మేరకే గండకి నది తీరంలోని సాలగ్రామాన్ని తీసుకొచ్చి స్వామి నాభి దగ్గర ఉంచగా శాంతించిన స్వామి అక్కడే నరసింహస్వామి లక్ష్మీనరసింహుడిగా వెలిశాడని స్థల పురాణము. జైనమత ప్రవక్త ఈ క్షేత్రాన్ని ఆ తర్వాతి కాలంలో ఒక జైనమత ప్రవక్త ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామి విశిష్టతలు తెలుసుకుని స్వామికి ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం వెనుక భాగంలో గురుకులాన్ని ఏర్పాటు చేసి మత ప్రచారం చేసేవాడని చెబుతారు. జైనులు నిర్మించిన గురుకులాన్ని కాలక్రమేణా కాకతీయులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. జైనులు నిర్మించిన గురుకులాన్ని శివాలయంగా మార్చి శివకేశవులకు అభేదాన్ని మరోసారి చాటి చెప్పారు. దీనికి గుర్తుగానే లక్ష్మీనరసింహుడి ఆలయానికి క్షేత్రపాలకుడుగా ఉమామహేశ్వరుడు ఉండటం విశేషము. దేవాలయ ముఖద్వారంపై గజలక్ష్మీదేవి, దేవాలయంలోని ప్రతి స్తంభంపై నాగేంద్ర ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి. పూర్తిగా రాతితోనే నిర్మితమైన ఈ దేవాలయాన్ని కాలక్రమేణా కాకతీయులు కూడా అభివృద్ధి పరిచారు. విష్ణు అవతారమైన నరసింహునికి అంకితం చేయబడింది ఈ ఆలయము. ఈ ఆలయంలో స్తంభాలు, హాళ్ళు మరియు గర్భగృహము ఉన్నాయి. ఈ ఆలయము కొండపై అష్టభుజి ఆకారంలో నిర్మించబడిన హస్తగుప్తి పుష్కరిణికి ప్రసిద్ధి చెందింది. గుడిపైకి రాతి మెట్ల ద్వారా చేరుకుంటారు. అధిరోహణ ప్రారంభానికి దగ్గరలో తన ఒడిలో లక్ష్మి ఉన్న నరసింహుని విగ్రహంతో ఆలయ నీటి తొట్టి ఉంది. ప్రవేశ ద్వారం దగ్గర బలిపీఠం మరియు స్తంభం, అలాగే నంది విగ్రహాలు ఉన్నాయి. నంది ఉనికిని ఇది శివాలయంగా గుర్తించడానికి ఈ ఆలయ శిథిల ప్రారంభ వలసవాద యుగం సందర్శకులకు దారితీసింది. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంది. చతురస్రాకారంలో శంభుని గుడి ప్రణాళిక మరియు పంసన తరహా శిఖరాన్ని కలిగి ఉంది. ఇది మండపం, అర్ధమండపం, అంతరాల మరియు గర్భగృహ ఉన్నాయి. భక్తులు 3 వైపుల నుండి ప్రవేశించవచ్చు. గర్భాలయం 4వ కార్డినల్ దిశలో ఉంది. బ్రహ్మోత్సవాలు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే శని దోషాలు పోతుందన్నది ప్రతిది. అందుకే శనివారంతో కూడిన అష్టమి, అమావాస్య తిథులలో వేల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఏటా మాఘశుద్ధ అష్టమి నుంచి మాఘశుద్ధ ప్రతిపద వరకు లక్ష్మీనరసింహస్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వీటిని సాక్షాత్ బ్రహ్మదేవుడే తన స్వస్థలతో ప్రారంభించడని చెప్తారు. అధ్యయన ఉత్సవాల్లో ప్రారంభమైన ఈ సంబరాలు చక్రతీర్థంతో ముగుస్తాయి. ఇందులో ద్రావిడ ప్రబంధ పారాయణము, స్థాపనము, మాతృకా పూజ, రక్షాబంధనము, అంకురార్పణ, స్థల ప్రతిష్ఠ, వాస్తు హోమము, కళ్యాణము, రథోత్సవాలు ఉంటాయి. అధిక సంఖ్యలో భక్తులు వీటిలో భాగంగానే కుస్తీ పోటీలు కూడా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అష్టముఖి కోనేరు. కలియుగ ప్రారంభంలో ఈ దండకారణ్యంలో ఋషులు తపస్సు చేసే సమయంలో రాక్షసులు వారికి ఆటంకాలు సృష్టించేవారు. రాక్షసుల బారి నుండి కాపాడమంటూ ఋషులు నరసింహస్వామిని వేడుకోగా స్వామి ఆజ్ఞ మేరకు అష్టదిక్పాలకులను 8 దిక్కులను కాపలా ఏర్పడ్డారు. ఋషులు తపస్సు నిర్విజయంగా సాగేందుకు మధ్యలో కోటి నీటి కొలను ఏర్పాటు చేశారు. అలా ఏర్పడిన కొలను కాలక్రమంలో అష్టముఖి కోనేరుగా ప్రసిద్ధి చెందింది. శని త్రయోదశి
లాంటి విశేషమైన రోజుల్లో శని దోషాలు ఉన్నవారు ఈ కోనేటిలో స్నానం చేసి గుట్ట మీద ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే గ్రహ దోషాల నుండి విముక్తి పొందుతారని చెప్తారు. శనివారంతో కూడిన అమావాస్య నాడు వచ్చినప్పుడల్లా నిజామాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడికి అష్టముఖి కోనేరులో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్నానం చేసి పూజలు చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా శని దోషాలు దూరం చేసుకోవచ్చని భక్తుల నమ్మకము. అంతేకాకుండా పురాతన దేవాలయం కోనేరులో స్నానాలు చేసిన వారిలో హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ ఆలయ సమయాలు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4:30 నుండి రాత్రి 7:30 వరకు ఆలయం తెరవబడి ఉంటున్నాయి. ఆలయానికి ఎలా చేరుకోవాలంటే జానకంపేట బస్టాండ్ నుండి 2.5 కిలోమీటర్లు, నిజామాబాద్ బస్ స్టేషన్ నుండి 12 కిలోమీటర్లు, బాసర బస్ స్టేషన్ నుండి 27 కిలోమీటర్లు మరియు హైదరాబాద్ నుండి 186 కిలోమీటర్లు.